హౌ టు డిస్ప్లే ద లిస్ట్ని ఎట్లా డిస్ప్లే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నోట్స్ ఉన్నాయని అనుకున్నాను. అంటే లిస్ట్ ఎంటీగా ఉండొచ్చు, లేదంటే లిస్ట్లో నోట్స్ ఉండొచ్చు. ఓకే. సో డిస్ప్లేని మనం టెక్నికల్గా ఏ వర్డ్ యూజ్ చేస్తామంటే ట్రావెర్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ట్రావెర్స్ అన్న డిస్ప్లే అన్న ఒకటే. సో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి లిస్ట్ అనేది ఎంటీగా ఉందా, లేదంటే లిస్ట్లో నోడ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాం. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ హెడ్ అనేది నల్ అయితే, అంటే హెడ్ అనేది ఎప్పుడు ఫస్ట్ నోడ్ని కదా పాయింట్ చేస్తుంది. అంటే అందులో నల్ ఉంది అని అంటే మీనింగ్ ఏంటి, లిస్ట్ ఎంటీగా ఉందని. సో మనం డైరెక్ట్గా ప్రింట్ చేసేయచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లిస్ట్ ఈజ్ ఎంటీ అని చెప్పేయచ్చు. లిస్ట్ ఈజ్ ఎంటీ. సో ఒకవేళ లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ, ఎంటీ కాకపోతే, సో మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలి అని అంటే మనం రైట్ ఒక పాయింటర్తో ట్రావెల్ చేయాలి. ఇక్కడ ఒక పాయింటర్ తీసుకుందాం. ఏదో ఒక వేరియబుల్ టెంప్ తీసుకొని హెడ్ నుంచి పాయింట్ చేస్తున్నాం. హెడ్ అనేది ఏంటి, 1000. ఇక్కడ మనం నోడ్లో ఒక నోడ్ తీసుకొని టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, హెడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. హెడ్ అంటే ఎంత, 1000. 1000. ఇప్పుడు 1000లో ఉన్న డేటాని ప్రింట్ చేసేయాలి ఫస్ట్. లూప్ ఎన్నిసార్లు రిపీట్ చేయాలి అని అంటే మనకి ఎన్ని నోడ్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి వైల్ ఆ నోడ్ నాట్ ఈక్వల్స్ టు నల్ అయ్యేంత వరకు, ఎప్పుడైతే నల్ అవుతుందో కంప్లీట్, సో వీ షుడ్ స్టాప్. రైట్. సో 1000 నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి ఫస్ట్ అందులో ఉన్న డేటాని మనం ప్రింట్ చేసేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అందులో ఉన్న డేటా, టెంప్లో డేటా ఎంత ఉంది, టెంప్ వాల్యూ ఎంత, 1000. 1000లో డేటా ఎంత ఉంది, 10 ఉంది. అంటే ఫస్ట్ అవుట్పుట్లో 10 అనేది ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ నోడ్ యొక్క డేటాని ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ మూవ్ చేయాలి కదా నెక్స్ట్ నోడ్కి. అంటే టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ టు లింక్ అని అంటున్నాం. టెంప్ టు లింక్ అంటే టెంప్ టు లింక్, టెంప్లో 1000 ఉంది, 1000 టు లింక్ ఎంత, 2000. 2000. ఆ 2000ని ఇక్కడికి మూవ్ అయింది. 2000 అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి అందులో ఉన్న డేటా ప్రింట్ చేస్తుంది. సో మళ్ళీ టెంప్ ఈక్వల్ టు టెంప్ టు లింక్ చేస్తున్నాం. అంటే 2000 టు లింక్ ఎంత, 3000. సో 3000 నాట్ ఈక్వల్ టు నల్ కాబట్టి 3000లో డేటా ఎంత ఉంది, 30 ఉంది. 30 ప్రింట్ చేసి 3000 టు లింక్ ఎంత ఉంది, 4000. 4000. 4000 టు డేటా ప్రింట్ చేసి ఫస్ట్ 4000 టు లింక్ ఎంత ఉంది, నల్ ఉంది. 4000 టు లింక్ ఎంత ఉంది, నల్ ఉంది. ఫైనల్గా నల్ నాట్ ఈక్వల్స్ టు నల్ కండిషన్ ఫెయిల్ అయింది, టర్మినేట్ అవుతుంది. సో ఎల్స్ బ్లాక్ క్లోజ్ చేస్తున్నాం అండ్ అట్లాగే మెథడ్ని క్లోజ్ చేస్తున్నాం. సో వీఆర్ ట్రావెలింగ్ అంటే ఒక్కొక్క నోడ్లో ఉన్న డేటాని ప్రింట్ చేసుకుంటూ రైట్ నెక్స్ట్ నోడ్కి మూవ్ అవుతున్నాం. ఎప్పటి వరకు మూవ్ అవ్వాలి అని అంటే నల్ అయ్యేంత వరకు మూవ్ అవ్వాలి. ఓకే.